హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ శారీని అలానే లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ నేను 4 మీటర్స్ తీసుకున్నాను. దాని నుంచి ఒక 1 మీటర్ని కట్ చేసుకొని తడిపేసుకొని ఐరన్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేట్టుగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా క్లాత్ అంతా నీట్గా సర్దేసుకున్నాం కదా. ఇప్పుడు కిందంతా సమానంగా ఉండడం కోసం ఇలా ఒక స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు లెంత్, బాడీ పార్ట్ లెంత్ నేను 16 పెట్టుకుంటున్నాను. అలానే మీకు ఎంత బాడీ లెంత్ కావాలో అంత మీరు పెట్టుకోండి. నాకైతే 16. ఇలా 16 పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నాది 16, నేను 8 పెట్టుకుంటున్నాను. 16లో హాఫ్ 18. అలానే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 8 పెట్టుకోవాలి. ఇలా 8 పెట్టుకుని ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 10, ఇది 40 సైజ్ అండి. 10 పెట్టుకున్నాం కదా. అలానే 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇది నేను ప్రిన్స్ కట్ కోసం కట్ చేస్తున్నాను. దానికోసం ఈ కింద సేమ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి. 40 పెట్టేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం ఒక 1.5కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిందన ఒక 1 ఇంచ్ పైకి డ్రా చేసుకొని ఇక్కడ ఒక 4 ఇంచ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ 4 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చి 3 ఇంచ్ పెట్టుకోవాలి. అలానే మిగిలింది బోట్ నెక్ కదా, దానికోసం షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. కిందికి డౌన్ నేను 3 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇలా 3 ఇంచ్ దగ్గర నుంచి బాక్స్ షేప్లో డ్రా చేసుకుని ఇలా షేప్ అనేది, నెక్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కదండి, దానికోసం ఇలా 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్స్ పెట్టుకున్నాను. దానికోసం నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసాం కదా. కింద మనం 1 ఇంచ్ పైకి అనేది కట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్కి డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా నేను బ్యాక్ నెక్ వచ్చి డ్రాప్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ నుంచి ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మీకు ఇంకొంచెం పెద్దగా కావస్తే ఇంకో సైజ్ పెంచుకోవచ్చు. ఇలా 2.5కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా డ్రాప్ షేప్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసాం కదా. ఇప్పుడు ఆ షేప్ని కట్ చేద్దాం. ఇక్కడ నెక్ అనేది కట్ చేయకుండా ఓన్లీ డ్రాప్ షేప్ మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత లేదంటే సాగిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 10కి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా 5 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అలానే ఇటువైపును కూడా 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 ఇంచ్ దగ్గర నుంచి ఒక 1.5కి మనం మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1.5కి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని ఈ 5 ఇంచ్ దగ్గర వరకు ఇలా లైన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఒక 1 ఇంచ్ పైకి లైన్ డ్రా చేసుకొని దాని నుంచి ఇలా క్రాస్గా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ మనమైతే 10 దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్కి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసాం కదా, అలా కట్ చేసుకుని ఇక్కడ కొంచెం లైట్గా తీసాను అన్న పేరుకి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, దానికి మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇటువైపు అలానే ఇటు సైడ్ కూడా ఈ పాయింట్స్ రెండు మనం ఈక్వల్గా కుట్టేటప్పుడు పెట్టుకొని కుట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్, మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి తీద్దాం. కానీ నాకైతే క్లాత్ అయితే సరిపోలేదండి, దానికోసం నేను వేరే క్లాత్ యాడ్ చేయాల్సి వచ్చింది. లెంత్ సరిపోలేదు. ఈ కింద కూడా ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ కట్ చేసాం కదా. ఇప్పుడు మిగిలిన 3 మీటర్స్ లైనింగ్ ఇది, దీన్ని కిందకి ఫ్రాక్ బాటమ్కి యూస్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మడత అనేది మన వైపు ఉండేట్టుగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ తీసుకొచ్చి మనం ఖర్చు అయితే ఎక్కడి వరకు పెట్టామో అక్కడ వరకు పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఖర్చు దీంట్లో తీసుకోనక్కర్లేదు అనమాట, ఎందుకంటే క్రాస్లో తీసుకుంటున్నాం కదా, ఇది సాగిపోతుంది. అందుకు ఇలా కొంచెం పైకే మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద చూసారు కదా, ఇక్కడ చాలా వరకు అతుకు అనేది పడుతుంది కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి తర్వాత. ఇప్పుడు లెంత్ వచ్చి 32 పెట్టుకుంటున్నానండి బాటమ్ లెంత్. ఫస్ట్ బాడీకి 16 పెట్టేసాం కదా, మొత్తం 48 అన్నమాట. ఇలా 32కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా, అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా వస్తుంది. అలానే ఈ పైన కూడా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది వేద్దాం. దీనికోసం మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని కింద పైన ఈ పీస్ అనేది సర్దేసుకోవాలి. ఇలా సర్దుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ షేప్ డ్రా చేసాం కదా, అదే షేప్తో కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పైనుంచి కట్ చేసుకోవాలి. ఈ పీస్ మొత్తం మనం జాయిన్ చేసుకోవాలన్నమాట.
అయిపోయింది కదా లైనింగ్ కటింగ్. ఇప్పుడు శారీ తీసుకుందాం. శారీలో ఉన్న కింద బోర్డర్ అనేది వచ్చింది కదా మనకి, ఈ బోర్డర్ని మనం కట్ చేసేసుకోవాలి. అలానే నేను బాడీ పార్ట్ కోసం ఒక 1 మీటర్ అయితే తీసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఒక 1/2 ఇంచు వదిలేసుకుంటూ కట్ చేసుకోవాలి. కరెక్ట్గా బోర్డర్ ఎంత ఉందో అంతా కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ శారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని 2 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్లో మనం నడుము అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మిడిల్ నుంచి నేను 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. 5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా 5 ఇంచ్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి నడుమని. తర్వాత కింద కూడా నేను బోర్డర్ యాడ్ చేసుకుని తర్వాత మిగిలింది 32కి మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ కట్ చేయాలి. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు పై పార్ట్ కూడా కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా నడుముకి తీసేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఆల్రెడీ ముందు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం బాడీ పార్ట్ అనేది తీసుకుందాం. ఈ రెడ్ కలర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాను. ఈ పికాక్స్ ఎటువైపు ఉన్నాయా అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా వచ్చిన డిజైన్స్ ఏదైనా ఉంటే అవి బ్యాక్ సైడు వెనక్కి తిరగబడి వచ్చేలాగా కాకుండా ఇలా ఈక్వల్గా వచ్చేట్టుగా ముందే చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం నెక్ అనేది కట్ చేయకుండా ఓన్లీ నేను క్లాత్ వరకే, నెక్ కట్ చేయకుండా మొత్తం తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా తీసాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ మిగిలిన క్లాత్లో మనం ఈ పికాక్స్ ఎటు వచ్చినాయో చూసుకుని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసాం కదా, ఈ మిగిలిన ఈ క్లాత్లో నేను చూసారు జాయింట్ పడింది, అలా పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.